ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చిన్న వయసులో హాస్టల్లో చదువుకునేటప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్ళి అలా ఏమైనా తినాలనిపించేది. కానీ హాస్టల్లో ఉండేటప్పుడు అలా జరగదు కదా. అందుకే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. నా దగ్గరలో ఒక అనాథాశ్రమం ఉంది, వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ పెట్టాలనిపించింది. వెంటనే నాకు విలేజ్ కుకింగ్ స్టైల్లో చేయాలనిపించింది. అయితే మా ఇంట్లో అమ్మ బూరెలు చాలా బాగా చేస్తారు. ఎలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనుకుని స్టార్ట్ చేసేసాము. అమ్మ ధూళి పైకి లేకుండా వాటర్ చల్లుతూ, నాన్న ఒకవైపు పొయ్యి రెడీ చేస్తూ స్టార్ట్ చేసాం. అమ్మ ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసింది, బాగా మరుగుతుంది. ఈలోపు చెల్లి నేను బాగా మిశ్రమాన్ని కలుపుతూ దానికి కావలసిన షుగర్ యాడ్ చేస్తూ, ఆలికలు యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకున్నాం. చిన్న చిన్న లాడులుగా చేస్తూ కుక్ చేయడం స్టార్ట్ చేసాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా కుక్ చేసుకొని వాటిని బయటకు తీసేసి ఒకవైపు పెట్టుకున్నాం. మొత్తానికి బూరెలు కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. బూరెలు చాలా టేస్టీగా వచ్చాయండి. మంచి క్రంచీగా, స్వీట్గా, సాఫ్ట్గా చాలా బాగున్నాయి. చివరికి అనాథాశ్రమానికి బూరెలన్నీ పట్టుకొని వెళ్ళాము. బూరెలతో పాటుగా కూల్గా ఏమైనా ఇవ్వాలనిపించింది. దాంతోపాటు ఒక మంచి ఐస్ బార్ ఒకటి, కొంచెం పుదీనా, కొన్ని లెమన్స్ పట్టుకొని వెళ్ళాం. వీటిలన్నింటినీ మిక్స్ చేసి మంచి లెమన్ జ్యూస్ రెడీ చేసాం. పిల్లలు ఈలోపు చాలా సైలెంట్గా వాళ్ళ ప్లేసులో వచ్చి కూర్చున్నారు. మొత్తానికి నాకు వీళ్ళతో చాలా హ్యాపీగా అనిపించింది. ఏదేమైతే నా పాత జ్ఞాపకాలని మళ్ళీ నాకు వీళ్ళు గుర్తు చేశారు. నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఎలా అయితే ఉండేవానో వీళ్ళు కూడా నాకు ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేశారు. మొత్తానికి వీళ్ళతో కూడా నా డేని చాలా హ్యాపీగా కంప్లీట్ చేసేసి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ అండి.